నీతి కథలు టీవీ. సువర్ణగిరి అనే ఒక పల్లెటూరు. ఏటా పంటలు బాగా పండి రైతుల ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడేవి. ఆ ఊరి జమీందారు జగన్నాథం. ఆ ఏడాది ఊరంతా ఒక పెద్ద సమస్యతో చిక్కుకుంది. ఊరి నడిబొడ్డున ఉన్న పెద్ద ధాన్యాగారం వాళ్ళ తాతల కాలం నాటిది శిథిలావస్థకు చేరింది. ఆ గాది గోడలు తేమ పట్టి అక్కడక్కడ బీటలు వారి ధాన్యం బూజు పట్టి పాడవడం మొదలైంది. రాబోయే పంట కోతకు ఇంకా నెల రోజులే ఉంది. ఆలోగా ఆ గాదును బాగు చేయకపోతే ఊరందరి కష్టం బూడిదలో పోసిన పన్నీరే. ఒకరోజు ఉదయం జగన్నాథం తన అనుచరులతో కలిసి ఆ గాదును పరిశీలించడానికని వచ్చాడు. జగన్నాథం గోడను తడుముతూ, చూశారా, గోడలన్నీ చెమ్మగిల్లున్నాయి. ఈ గోడల మీద పడిన ప్రతి నీటి చుక్క నా గుండె మీద పడినట్టుంది. అవునండి జమీందార్ గారు, పోయినేడాది కూడా ఇట్టాగే సగం ధాన్యం కూలిపోయింది. ఈసారి పంట దిగుబడి రెట్టింపుగా ఉంది. దాన్ని కాపాడుకోపోతే మనమంతా రోడ్డును పడతాం. కంగారు పడకండి, ఈసారి అలా జరగదు. మన ఊరి తాపీ మేస్త్రిల్ని నేను నమ్మను. వాళ్లకు తెలిసింది గోడ కట్టడమే గాని గోడను కాపాడడం కాదు. నేను పట్నం నుండి పెద్ద పెద్ద ఇంజనీర్లను పిలిపిస్తున్నాను. వాళ్ళొచ్చి దీని సంగతి చూసుకుంటారు. ఆయన మాటకు ఎవరూ ఎదురు చెప్పలేదు. కాని ఆ గుంపులోనే వెనక నిలబడి ఉన్న కుమ్మరి భీమయ్య మాత్రం ఆ గోడలను ఒక వింతైన దృష్టితో చూస్తున్నాడు. భీమయ్యది ఊరి చివర ఒక చిన్న కుమ్మరి గుడిసె. అతను మౌనంగా తన పని తాను చేసుకుపోతాడు. అతని చేతిలో మట్టి ప్రాణం పోసుకుంటుంది. అతను చేసే కుండలు నీటిని చల్లగా ఉంచడమే కాదు, ఏదో తెలియని పరిమళాన్ని కూడా ఇచ్చేవి. కాని ఊర్లో అతనికి పెద్దగా గౌరవం లేదు. ఇక భీమయ్య తనలో తాను, తప్పు గోడది కాదు, ఆ గోడకు వాడిన మట్టిది. ఆ మట్టిలో జీవం లేదు, అందుకే తేమను పీల్చుకుంటుంది. దీనికి పట్నం మందులు పనిచేయవు. మట్టికి మట్టే మందు. కాని తనలాంటి ఒక సామాన్య కుమ్మరి మాట జమీందారు లాంటి పెద్ద మనిషి వింటాడా అని అతను సందేహించాడు. అతను మౌనంగా తన గుడిసెకు తిరిగి వెళ్లిపోయాడు. తన మనసులో మాత్రం ఆ గాది గోడల గురించి ఆలోచన తిరుగుతూ ఉంది. ఆ గోడలు తన సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లుగా అతనికి అనిపించింది. జగన్నాథం అనుకున్నట్లే పట్నం నుండి 2 పెద్ద ఇంజనీర్లు వచ్చారు. వాళ్ళు ఆ గాథను అటూ ఇటూ తిరిగి పెద్ద పెద్ద పుస్తకాలు తెరిచి చూసి చివరికి ఒక తీర్పు చెప్పారు. జమీందార్ గారు, ఈ గోడలకు పట్టిన తేమ చాలా ప్రమాదకరమైంది. దీనికి ఒకటే పరిష్కారం. పాత మట్టిపూతను మొత్తం గీకేసి సిమెంటుతో మందంగా ప్లాస్టింగ్ చేయాలి. సిమెంటా? దానివల్ల తేమ ఆగిపోతుందా? ఖచ్చితంగా. సిమెంటు నీటిని చొరబడనివ్వదు. మీ గాదే 100 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది. కాకపోతే కొంచెం ఖర్చవుతుంది. జగన్నాథానికి ఖర్చు గురించి చింతలేదు. తన పరువు, ఊరి పంట నిలబడితే చాలు. అతను వెంటనే పని మొదలు పెట్టమని ఆదేశించాడు. ఇక వారం రోజుల పాటు పట్నం నుండి వచ్చిన పనివాళ్లు ఆ పాత గోడల మీదున్న మట్టిపూతను గీకేసి సిమెంటుతో అందంగా ప్లాస్టరింగ్ చేశారు. ఆ గాదే చూడ్డానికి కొత్తగా, బలంగా కనిపించింది. జగన్నాథం గర్వంగా మీసం మెలేశాడు. జగన్నాథం రైతులతో, చూశారా, పట్నం తెలివంటే ఇది. మన పాతకాలపు పద్ధతులతో ఇంత పని జరిగేదా? అందరూ ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తారు. కాని ఆ పొగడ్తలు ఎక్కువ రోజులు నిలవలేదు. పని పూర్తయిన 4వ రోజు రాత్రికి చిన్నగా చినుకులు పడడం మొదలై తెల్లారేసరికి పెద్ద వానగా మారింది. వాన వెలిశాక జగన్నాథం గర్వంగా తన గాథను చూడ్డానికని వెళ్లాడు. కాని అక్కడ అతను చూసిన దృశ్యం అతని గర్వాన్ని ముక్కలు చేసింది. ఆ కొత్త సిమెంట్ గోడల మీద సాలీడు గూడులా సన్నని పగుళ్లు ఏర్పడ్డాయి. ఆ పగుళ్లలో నుండి నీరు లోపలికి ఇంకి గోడలు మునుపటి కంటే దారుణంగా చెమ్మగిల్లున్నాయి. జగన్నాథం కోపంగా, ఇదేంటి ఇలా జరిగింది? తిరిగొచ్చిన ఇంజనీర్లు తలలు గోక్కున్నారు. అదేంటో అర్థం కావటం లేదు సార్. సిమెంటు తేమని ఆపాలి, కానీ ఇక్కడది తేమను బయటకు పోనివ్వకుండా లోపలే బంధించినట్టుంది. పట్నం వైద్యం వికటించింది. జగన్నాథం ఖర్చు చేసిన డబ్బంతా బూడిదలు పోసిన పన్నీరైంది. పంట కోతకు ఇంకా 15 రోజులే ఉంది. ఇప్పుడేం చేయాలో ఎవరికీ పాలుపోలేదు. జగన్నాథం అవమానంతో, నిరాశతో కుంగిపోయాడు. ఈ విషయం తెలిసిన భీమయ్య ఇక లాభం లేదని
తానే రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు సాయంత్రం అతను ధైర్యం చేసి జమీందార్ గడితలుపు తట్టాడు. గడితలుపు తీసిన సేవకుడు ఎదురుగా ఉన్న భీమయ్యని చూసి ఆశ్చర్యపోయాడు. నువ్వా? ఇక్కడేం పని? జమీందార్ గారు ఎవరితోనూ మాట్లాడే పరిస్థితిలో లేరు. భీమయ్య వినయంగా, నేను జమీందార్ గారితో ఓ 5 నిమిషాలు మాట్లాడాలి. ఊరి సమస్య గురించే. దయచేసి అనుమతించండి. సేవకుడు లోపలికి వెళ్లి కాసేపటికి తిరిగొచ్చాడు. అతని ముఖంలో అయిష్టత ఉంది. సరే, లోపలికి వెళ్ళు. భీమయ్య లోపలికి అడుగుపెట్టాడు. జగన్నాథం కోపంగా, నిరాశగా అటూ ఇటూ పచారులు చేస్తున్నాడు. జగన్నాథం భీమయ్యని చూసి చిరాగ్గా, నువ్వా? నీకేం కావాలి? కుండలేమైనా అమ్ముడు పోలేదా? భీమయ్య చేతులు జోడించి, క్షమించండి అయ్యా. జమీందార్ గారు, నేను వచ్చింది నా కోసం కాదు, మన ఊరి కోసం. ఆ ధాన్యాగారం సమస్యకి నా దగ్గర ఓ పరిష్కారం ఉంది. ఆ మాట వినగానే జగన్నాథం ఆగి ఎగతాళిగా నవ్వాడు. పరిష్కారమా? నీ దగ్గర? పట్నం నుంచి వచ్చిన పెద్ద పెద్ద ఇంజనీర్లే చేతులెత్తేశారు. నువ్వు కుమ్మరివి, మట్టితో కుండలు చేసుకునేవాడివి. నువ్వేం పరిష్కారం చెప్తావు? అయితే భీమయ్య శాంతంగా, అయ్యా, సమస్య మట్టిలోనే ఉన్నప్పుడు పరిష్కారం కూడా మట్టిలోనే ఉంటుందిగా. ఆ గోడలకు వాడిన మట్టి మంచిది కాదయ్యా. అందుకే అవి నీటిని పీల్చుకుంటున్నాయి. అయితే ఏం చేయమంటావు? గోడలు పడగొట్టి కొత్తగా కట్టాలా? దానికి సమయం, డబ్బు రెండూ లేవు. అవసరం లేదు బాబు. ఆ సిమెంటు పోతను తీసేసి నేను చెప్పిన పద్ధతిలో మన చేత్తో తయారు చేసిన మట్టి మిశ్రమంతో పోతేస్తే గోడలు వజ్రంలా మారతాయి. జగన్నాథం అనుమానంగా, మట్టి మిశ్రమమా? అదేంటి? మన ఏటి ఒడ్డున దొరికే బంకమట్టి, ఇసుక, కొన్ని పచ్చాకు పసర్లు, కొంచెం సున్నం, ఇవన్నీ కలిపి ఓ ప్రత్యేకమైన పద్ధతిలో తయారు చెయ్యాలయ్యా. ఆ మిశ్రమం గోడలకి గాలాడేలా చేసిద్ది. బయటి తేమని లోపలికి రానివ్వదు, లోపలి తేమని బయటికి పంపించిద్ది. మా తాతలు కొండలు చేయడానికి వాడిన రహస్య పద్ధతి అయ్యా ఇది. జగన్నాథం ఒక్క క్షణం ఆలోచించాడు. కాని అతని గర్వం అడ్డొచ్చింది. నీ కబుర్లాపు. నువ్వో కుమ్మరివి, నాకు నిర్మాణం గురించి పాఠాలు చెప్తున్నావా? నీ తెలివి నీ కుండలకే పరిమితం చేసుకో. వెళ్ళిక్కడ్నుంచి. అవమానంతో భీమయ్య తలదించుకుని అక్కడ్నుండి వెనుతిరిగాడు. అతని మనసు చివుక్కుమంది. తన జ్ఞానాన్ని గుర్తించలేకపోయారన్న బాధ కంటే ఊరికి రాబోయే నష్టం గురించిన ఆందోళన అతన్ని ఎక్కువగా వేధించింది. జగన్నాథం మాత్రం తన గర్వంతో ఒక సువర్ణ అవకాశాన్ని తన చేతులతోనే కాలదన్నుకున్నానని గ్రహించలేకపోయాడు. అలా రోజులు గడుస్తున్నాయి. పంట కోతలు మొదలయ్యాయి. రైతులందరూ తమ ధాన్యాన్ని బస్తాలకు ఎత్తి ఇళ్లకు చేర్చడం మొదలుపెట్టారు. కాని ధాన్యాన్ని నిల్వ చేయడానికి చోటు లేదు. ధాన్యాగారం పగుళ్లతో, తేమతో నిండి ఉంది. బయట పెడితే ఎలుకలు, పందికొక్కుల పాలు, లోపల పెడితే బూజుపాలు. జగన్నాథం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. అతని గర్వం, అతని పంతం ఊరందర్నీ ముంచేసేలా ఉన్నాయి. ఆ రాత్రి అతని భార్య కమలమ్మ భర్త దగ్గరికి వచ్చింది. ఏమండి, చూస్తున్నారా జనాల కష్టం? వాళ్ళ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. మన దగ్గరే పరిష్కారం ఉన్నా మీ గర్వం అడ్డొస్తుంది. ఏంటి నువ్వు మాట్లాడేది? ఏం పరిష్కారం ఉంది? ఆ కుమ్మరి భీమయ్య చెప్పింది. మనం పట్నం వాళ్ళను నమ్మి మోసపోయాం. ఒక్కసారి మన ఊరి మనిషిని నమ్మి చూస్తే పోయేదేముంది? మనం ఇప్పుడు పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. కమలమ్మ మాటలు జగన్నాథం మనసులో నాటుకున్నాయి. అవును, తను ఓడిపోయానని ఒప్పుకోవడానికి అతను సిద్ధంగా లేడు. కాని తన వల్ల ఊరంతా నష్టపోవడం అతనికి ఇష్టం లేదు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున అతనొక నిర్ణయానికొచ్చాడు. పొద్దు పొడవకముందే జగన్నాథం ఎవరికీ తెలియకుండా ఒంటరిగా భీమయ్య గుడిసెకు బయలుదేరాడు. ఆ సమయంలో భీమయ్య తన సారి మీద మట్టిని నిలబెట్టి ఒక అద్భుతమైన కుండను ప్రాణం పోస్తున్నాడు. ఇక జగన్నాథం గొంతు సవరించుకుని, భీమయ్య. జగన్నాథాన్ని అక్కడ చూసి భీమయ్య ఆశ్చర్యపోయాడు. అతను వెంటనే కిందకు దిగి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. జమీందార్ గారు, మీరా? ఎంత పొద్దున్నే? నేను మీ దగ్గరికి జమీందారుగా రాలేదు భీమయ్య. ఒక రైతుగా, ఈ ఊరి పెద్దగా నా తప్పుని ఒప్పుకోవడానికి వచ్చాను. నన్ను క్షమించు. ఆ మాట వినగానే భీమయ్య చలించిపోయాడు. అయ్యో, అంత పెద్ద మాటలు వద్దండి బాబు. కాదు భీమయ్య, నా గర్వం నా కళ్ళను కప్పేసింది. నిన్ను అవమానించాను.
ఇప్పుడు ఈ ఊరి పరువు పంట నీ చేతిలోనే ఉన్నాయి. నువ్వే మమ్మల్ని కాపాడాలి. భీమయ్య కన్నీళ్లతో, తప్పకుండా బాబు, ఇది నా అదృష్టం. నాకు డబ్బేమీ వద్దు, కానీ నాకు కొంతమంది మనుషులు, నేను చెప్పిన కొన్ని రకాల మట్టి ఆకులు కావాలి. ఈ ఊరంతా నీ వెంటే ఉంటుంది. నీకేం కావాలో చెప్పు. ఆ క్షణం నుండి సువర్ణగిరిలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఒక జమీందారు తన గర్వాన్ని వదిలి ఒక కుమ్మరి జ్ఞానానికి తలవంచాడు. ఊరంతా ఒకటై ఆ పాడుబడిన గాథకు ప్రాణం పోయడానికని సిద్ధమైంది. ఆ రోజు సూర్యోదయం సువర్ణగిరికి ఒక కొత్త ఆశను మోసుకొచ్చింది. భీమయ్య నాయకత్వంలో ఊరి జనం మొత్తం ధాన్యాకారం దగ్గర చేరారు. భీమయ్య జనంతో, అన్నలారా, మనకి సమయం చాలా తక్కువగా ఉంది. ముందుగా ఈ సిమెంటు పూతను మొత్తం పెకిలించెయ్యాలి. ఇది మన గోడలకి పట్టిన జబ్బు. జనం పారలు గడ్డపారలతో ఆ సిమెంటును పడగొట్టడం మొదలుపెట్టారు. ఇక మరోవైపు భీమయ్య చెప్పినట్లు కొంతమంది ఏటి ఒడ్డు నుండి జిగటగా ఉండే నల్ల బంకమట్టిని, మరికొంతమంది పొలాల నుండి ఎర్రమట్టిని, ఇంకొంతమంది అడవికి వెళ్లి వేప గానుగ ఆకులను తీసుకునొచ్చారు. మధ్యాహ్నానికి ఆ మిశ్రమాన్ని తయారు చేసే పని మొదలైంది. భీమయ్య ఒక అనుభవజ్ఞుడైన వైద్యుడిలా ఏ మట్టి ఎంత పాలల్లో కలపాలో, ఏ ఆకుపసరు ఎప్పుడు పొయ్యాలో చెబుతున్నాడు. యువకులు ఆ మట్టిని కాళ్లతో తొక్కుతూ దానికి ప్రాణం పోస్తున్నారు. భీమయ్య ఆ మట్టి మిశ్రమాన్ని చేతికి తీసుకుని వాసన చూసి దాని పక్వాన్ని నిర్ధారించుకున్నాడు. ఇప్పుడు దీన్ని గోడలకి పుయ్యాలి. తాపీలతో కాదు, చేతులతో. మట్టికి గోడకి మధ్య బంధం ఏర్పడాలి. భీమయ్య స్వయంగా మొదటి కుప్పెడు మట్టిని తీసుకుని గోడకు పూశాడు. అతనిని చూసి మిగతా వాళ్ళందరూ అదే పనిని అనుసరించారు. ఆ పనిలో వాళ్లకు అలసట తెలియలేదు. అదొక యజ్ఞంలా, ఒక పండుగలా సాగింది. రాత్రింబవళ్లు వాళ్ళు ఆ పనిని పూర్తి చేశారు. ఆ గాది గోడలు ఎప్పుడూ ఏదో తెలియని సహజమైన పరిమళంతో చూడ్డానికి అందంగా, బలంగా కనిపిస్తున్నాయి. పని పూర్తయిన మరుసటి రోజే ఆకాశం మేఘావృతమై పెద్ద వర్షం కురిసింది. ఊరందరి కుండల్లో రైళ్లు పరిగెత్తాయి. జగన్నాథం ఆందోళనతో గాది వైపే చూస్తున్నాడు. వాన వెలిశాక అందరూ కలిసి గాది దగ్గరికి పరిగెత్తారు. బయటి గోడలు వర్షానికి తడిసి ఉన్నాయి, కాని వాళ్ళు లోపలికి వెళ్లి చూడగానే వారి ఆశ్చర్యానికి అంతులేదు. లోపల ఒక్క చుక్క నీరు లేదు. గోడలు పొడిగా చల్లగా ఉన్నాయి. ఆ మట్టిపూత నీటిని లోపలికి రాకుండా అడ్డుకుని గోడలకు కొత్త బలాన్నిచ్చింది. భీమయ్య చెప్పినట్లే అతని జ్ఞానం గెలిచింది. ఇక జగన్నాథమైతే భీమయ్య చేతులు పట్టుకుని, భీమయ్య, నువ్వు ఈ ఊరి ఆత్మను కాపాడావు. నేను నీకేమిచ్చినా రుణం తీరదు. కాని ఈ రోజు నుండి ఈ ఊరిలో రైతు ఎంత గొప్పవాడో, కుమ్మరి కూడా అంతే గొప్పవాడు. ప్రతి వృత్తికి, ప్రతి జ్ఞానానికి సమాన గౌరవం ఉంటుంది. ఆ రోజు జగన్నాథం తన పొలంలో పండిన ధాన్యంలో మొదటి బస్తాను భీమయ్యకు బహుమానంగా ఇచ్చాడు. ఆ తర్వాత భీమయ్య నాయకత్వంలో ఊర్లోని యువతకు ఆ మట్టి మిశ్రమాన్ని తయారు చేసే విద్యను నేర్పించారు. ఈ కథలోని ప్రధాన నీతి: ప్రతి వృత్తి గౌరవప్రదమైనది, ప్రతి జ్ఞానం విలువైనది. నిజమైన జ్ఞానం పట్టణాలలోనూ పుస్తకాలలోనూ మాత్రమే ఉండదు. అది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ వృత్తులలో, మట్టిని నమ్ముకున్న మనుషుల చేతులలో కూడా దాగి ఉంటుంది. గర్వం మన కళ్ళను కప్పి మన దగ్గరున్న పరిష్కారాలను చూడకుండా చేస్తుంది. వినయం పక్కవారి జ్ఞానాన్ని గౌరవించడం ద్వారానే ఎంతటి పెద్ద సమస్యనైనా పరిష్కరించగలం. అది ఆ కాలం. ధర్మపురి అనే పల్లె ఆ ఊరి నేల తల్లి లాంటిది. ఆకుపచ్చని పైరు తెల్లారేసరికి పసుపు బారిపోతుంది. ఏపుగా పెరిగిన మొక్క వారం తిరిగేసరికి మోడైపోతుంది. ఊరి రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రచ్చబండ దగ్గర ఇదే చర్చ. చూసావరా శంకరయ్య, నా 5 ఎకరాల చేను నిన్నటికి నిన్న పచ్చగా ఉండేది. ఈ పొద్దుపోయి చూస్తే ఎవరో నిప్పు పెట్టినట్టు సగం ఎండిపోయింది. నాగోడు ఇంకేం చెప్పను రామయ్య, అప్పు చేసి ఎరువులు కొని జల్లానా, అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఈ పురుగు పేరు కూడా ఏంటో ఎవ్వరికీ తెలియటంలా. కంగారు పడకండి, దీనికి పరిష్కారం లేదు అని కాదు. పట్నం నుండి వచ్చిన వర్తకుడు చెప్పాడు గదా, దీనికి ఏదో కొత్త రకం మందు కొట్టాలంట. ఆ మందు ధరకే గుండె అయిపోతుంది పెద్దాయన. సీసా పావలా లేదు, ₹1/2 కాదు, ఏకంగా 5 వరహాలంట.
ఎకరాకు 2 సీసాలు పట్టేస్తుందంట. 10 వరహాలు ఖర్చు పెట్టినా పంట మళ్ళీ బతుకుతుందన్న నమ్మకం ఏంటి? ఆ వర్తకుడు మనల్ని మోసం చేయటం లేదని గ్యారెంటీ ఏంటి? ఆ గుంపులోనే అందరికీ దూరంగా కూర్చొని అంతా వింటున్నాడు ఆ లింగయ్య. ఆ ఊరికే ఆదర్శ రైతు, కాని అంతకు మించిన పిసినారి. అతని దగ్గర డబ్బుకు లోటు లేదు, కాని గవ్వ ఖర్చు పెట్టడానికి గుండె ఒప్పదు. ఒరే లింగయ్య, నువ్వేం మాట్లాడకుండా కూర్చున్నావు? నీ 20 ఎకరాల మాగానికి ఈ పురుగు పట్టలేదే ఏంటి? లింగయ్య ప్రశాంతంగా, పట్టింది. నా చేను కూడా పసుపు వారుతోంది. మరి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? మందు కొంటున్నావా? లింగయ్య తల అడ్డంగా ఊపుతూ, ఊహు. కొనవా? మరి ఇంత పిసినారితనం పనికిరాదయ్యా. పంట పోతే మనం రోడ్డున పడతాం. డబ్బేమన్నా మనతో వచ్చుద్దా? 10 వరహాలు పెట్టి ఆ రంగు నీళ్లు కొట్టేంత వెర్రోని కాదు నేను. మరి నీ పంటనేం చేస్తావు? పురుగులకి వదిలేస్తావా? నా పంట సంగతి నాకు తెలుసు. నేనెవ్వరి దగ్గర అప్పు చేయలేను, ఎవరిని సలహా అడగలేదు. నా దారి నాది అంటూ లింగయ్య అక్కడి నుండి లేచి వెళ్లిపోయాడు. అతని వెనక ఊరి జనమంతా నవ్వుకున్నారు. చూశారా వాడి పొగరు? పంట పోయినా పర్లేదు గాని పైసా ఖర్చు పెట్టడు. వాడి బతుకు అయ్యిన పెట్టితోనే. ఆ రోజు రాత్రి లింగయ్య భార్య సీతమ్మ అతనికి అన్నం వడ్డిస్తూ అంది. ఏవండి, ఊరంతా మీ గురించే మాట్లాడుకుంటున్నారు. మీ పిసినారితనం వల్ల పంటను పాడు చేస్తున్నారని నవ్వుకుంటున్నారండి. నవ్వని, నవ్విన నాపచేనే బండుతుందంటారు. ఇప్పుడు నవ్వడానికి ఏముందండి? చేనెండిపోతుంది. మన గతేం కావాలి? లింగయ్య ఆలోచిస్తూ, మన గతిని ఆ పట్నం వర్తకుడు నిర్ణయించడు చేత. మన తాతలు నేర్పిన తెలివి నిర్ణయిస్తుంది. వాళ్ళీ రంగునీళ్లు జలల. వాళ్ళ పంటలు 100 ఏళ్లు బండాయి. మరి మీరేం చేద్దామనుకుంటున్నారు? నాకొక పాత ఉపాయం గుర్తుంది. అది పనిచేస్తుందో లేదో చూడాలి. ఖర్చు సున్నా, ఫలితం వస్తే మాత్రం మన పంటే ఈ ఊరికి దారి చూపిస్తుంది. లింగయ్య కళ్ళలో ఏదో తెలియని మెరుపు. అతని పిసినారితనం వెనుకున్న తెలివి మేల్కొంది. కాని అది ఊరికి అర్థమయ్యేనా? మరుసటి రోజు ఉదయం ధర్మపురి జనం ఒక వింత దృశ్యాన్ని చూశారు. లింగయ్య తన ఎడ్ల బండి మీద ఊరి చివరున్న వేప తోట వైపు వెళ్తున్నాడు. అతని వెనుక 2 పనివాళ్లు పెద్ద గోనె సంచులతో నడుస్తున్నారు. శంకరయ్య రామయ్యతో, అదేంటి రామయ్య, లింగయ్య అటువైపు వెళ్తున్నాడు? ఒకవేళ పురుగుల మందు కొండలేక ఊరిడి చెడిపోతున్నాడే ఏంటి? రామయ్య నవ్వుతూ, ఆడా పారిపోయేది. ఆడతను ఈయన పెట్టనొదిలి అంగుళం కూడా కదలడు. ఏదో కొత్త పిచ్చి పట్టినట్టుంది. చూద్దాం ఏం చేస్తాడు. లింగయ్య వేప చెట్ల కింద రాలిన కాయలను, పండిన ఆకులను ఏరి బస్తాలలో నింపించాడు. ఆ తర్వాత ఊర్లో ఉన్న గానుగ దగ్గరికి వెళ్లాడు. ఏంటయ్యా లింగయ్య మామ, పొద్దున్నే వచ్చావు? నూనె కావాలా? నూనె కాదురా, ఈ వేప గింజలు నాడించు. వచ్చి నూనె నువ్వే ఉంచుకో. నాకు ఆ పిప్పి కావాలి. గానిగ రత్తమ్మ ఆశ్చర్యంగా, వేపపిండా? దాంతో ఏం చేసుకుంటావు మామా? దాన్ని ఎవరూ కొనరు, పశువులు కూడా తినవు. నాకు తెలుసురా, నువ్వు చెప్పించేయి. అలాగేనని తాను గానుగలో మిగిలిపోయిన నువ్వులు, వేరుశనగ పిప్పిని, గానుగ పిట్టు కూడా బేరమాడి బస్తాలకు నింపుకొని తన పొలానికి బయలుదేరాడు. ఈ దృశ్యాన్ని చూసిన ఊరి జనానికి లింగయ్యకు నిజంగానే మతిమర్చిందని నిర్ధారణ అయిపోయింది. అయ్యో పాపం లింగయ్య, పంట పోతుందన్న బెంగతో పీచ్చోడైపోయాడు. అవునవును, పురుగుల మందు కొట్టమంటే ఈ పిప్పిని కొంటున్నాడు. దీన్ని చేలో చల్లితే పురుగులు పారిపోతాయా? విందు చేసుకుంటాయి గాని. లింగయ్య మాత్రం ఎవరి మాటలు పట్టించుకోలేదు. అతను తన 20 ఎకరాల పొలానికి ఆ వేప పిండిని, గానుగ పిట్టును కలిపి నీళ్లలో నానబెట్టి ఆ మిశ్రమాన్ని పంట మొదల్లో చల్లడం మొదలుపెట్టాడు. ఆ రోజు సాయంత్రం పట్నం వర్తకుడు మళ్లీ ఊర్లోకొచ్చాడు. రైతులందరూ అతన్ని చుట్టూ చేరారు. ఏమయ్యా రైతులారా, ఆలోచించుకున్నారా? నా మందు కొనకపోతే మీ బతుకులు బస్టాండే. అదేందయ్యా అంత మాట అంటావు? కొంచెం ధర తగ్గించొచ్చుగా. నాణ్యమైన సరుక్కి ఎప్పుడు ధర ఎక్కువే. నా మందు కొట్టిన పొలాలు వారంలో పచ్చగా మారతాయి. లేకపోతే మీ డబ్బులు వాపసిస్తాను. అప్పుడే అటుగా వెళ్తున్న లింగయ్యని చూసి వర్తకుడు ఎగతాళిగా నవ్వాడు. ఆయనేనా మీ ఊరి పిసినారి? పంట పోయినా పైసా ఖర్చు పెట్టని మొండిఘటం. ఏం జల్లుతున్నాడంట పొలంలో?
శంకరయ్య నవ్వాపుకుంటూ, వేపపిండంట. వర్తకుడు పగలపడి నవ్వుతూ, వేపపిండ? దానికి పురుగులు పారిపోతాయా? భలే వింత మనుషులున్నారు మీ ఊళ్ళో. సరే, అతని కర్మ. మీరైనా తెలివిగా ఆలోచించుకోండి. కొందరు రైతులు తమ పంటను కాపాడుకోవడానికి అప్పు సప్పు చేసి ఆ వర్తకుడి దగ్గర మందు కొనడానికని సిద్ధపడ్డారు. లింగయ్య మాత్రం తన పొలంలో ఆ పిప్పిని చల్లుతూ మౌనంగా తన పని తాను చేసుకుపోతూ ఉన్నాడు. అతని భార్య సీతమ్మ కూడా అతని ప్రవర్తనకు విసిగిపోతుంది. సీతమ్మ, ఏమండి, మీకేమైనా అర్థమవుతుందా? ఊర్లో మన పరువు పోతుంది. మీ పిచ్చి చేష్టలతో నన్ను నలుగురిలో నవ్వులు పాలు చేస్తున్నారు. ఓపిక బట్టు సీత. ప్రకృతి చేసే వైద్యానికి సమయం పడుతుంది. ఈ రంగునీళ్ల వైద్యంలా వెంటనే ఫలితం రాదు. కాని వచ్చిన ఫలితం శాశ్వతంగా ఉంటుంది. చూస్తూ ఉండు, మన పొలమే ఈ ఊరికి గుడవుతుంది. సీతమ్మకు అతని మాటల్లోని నమ్మకం చూసి ఆశ్చర్యం వేసింది. కాని ఆ నమ్మకం నిజమవుతుందా, లేక అతని పిచ్చి పరాకాష్ఠకు చేరుతుందా అని ఆమె ఆందోళన చెందింది. అలా వారం రోజులు గడిచాయి. ధర్మపురిలో పరిస్థితి చిత్రంగా మారింది. పట్నం వర్తకుడి దగ్గర మందుకొని చల్లిన రైతుల పొలాల్లో అతను చెప్పినట్లే పైరు మీద పసుపు రంగు తగ్గింది. మొక్కలు కొంచెం తేరుకున్నట్లు కనిపించాయి. రామయ్య సంతోషంగా, చూసావా శంకరయ్య, ఆ వర్తకుడు చెప్పింది నిజమే. మందు బాగా పనిచేసింది. నా చేను మళ్ళీ పచ్చబడుతుంది. అవునన్నా, నా పొలంలో కూడా పురుగుల బెడత తగ్గింది. అప్పు చేసినా మంచి పని చేశాంలే. పాపం ఆ లింగయ్య గాడి పంటే మొత్తం నాశనం అయిపోయి ఉంటుంది. ఆడికి కావాల్సిందే. పిసినారికి తగిన శాస్తి జరిగింది. పదండి, ఆడి పొలం వైపు వెళ్ళి చూసొద్దాం. ఆడి ఏడుస్తా కూర్చొని ఉంటాడు. అందరూ కలిసి ఎగతాళి చేసే ఉద్దేశంతో లింగయ్య పొలం వైపు నడిచారు. కాని అక్కడికి వెళ్ళాక వాళ్ల కళ్ళు బైర్లు కమ్మాయి. వాళ్ల నోట మాట రాకుండా నిలబడిపోయారు. లింగయ్య పొలం వాళ్ల పొలాల కంటే 10 రెట్లు పచ్చగా ఏపుగా ఉంది. ఆ మొక్కల ఆకులు ఆకాశాన్ని చూస్తూ కలకల్లాడుతున్నాయి. గాలికి ఆ పైరు ఊగుతుంటే పచ్చని సముద్రం అలల మీద తేలియాడుతున్నట్లుంది. ఒక్క మొక్క కూడా వడలిపోలేదు. ఒక్క ఆకు మీద కూడా పురుగు జాడనేదే లేదు. రామయ్య నమ్మలేనట్లు, ఇదేంటి? ఇదెలా సాధ్యం? మన పొలాల కంటే ఈడి పొలం ఇంత ఆరోగ్యంగా ఉందేంటి? వీడు జల్లింది వేపిండేగా, లేక మన కళ్ళు మనల్ని మోసం చేస్తానయ్యా? వీడు రాత్రికి రాత్రి ఆ పట్నం ముందు కొట్టించుంటాడు. మన దగ్గర దొంగ నాటకాలు ఆడుతున్నాడు. అంతలోని పొలం గట్టు మీద నుండి లింగయ్య నడుచుకుంటూ వచ్చాడు. అతని ముఖంలో ఎప్పుడూ లేని ప్రశాంతత, గెలిచిన నవ్వు ఉన్నాయి. ఏంటయ్యా, అందరూ అలా చూస్తున్నారు? నా పంట నాశనం అయిపోయిందని చూసి నవ్వడానికొచ్చారా? రామయ్య తడబడుతూ, అదేం లేదులే లింగయ్య, నీ పొలం చాలా పచ్చగా ఉంది. నువ్వే ఏదో మాయ చేసావు. నేను మాయలు చేయను, మర్మాలు చేయను. మన తాతలు నేర్పిన సాగు చేశాను. ఏంటి, ఆ పిప్పితోనే ఇంత అద్భుతం జరిగిందా? ఆ పిప్పిని మీరు పిప్పి అనుకుంటున్నారు. కాని ఆ వేపపిండిలో చేదుకి పురుగులు చచ్చిపోయాయి. ఆ గానుగ పిట్టులోని బలంతో భూమిలోని వానపాములు మేల్కొని నేలను గుల్లగా మార్చాయి. మొక్కలకు కొత్త బలం వచ్చింది. మీ రంగునీళ్లు పైపైన రోగాన్ని నయం చేసినట్టు నటించాయి. కాని నా సేంద్రియ మందు రోగాన్ని మూలల నుండి పెరికివేసింది. వారికి లింగయ్య చెప్పింది అర్థమైనా వాళ్ల అహంకారం దాన్ని ఒప్పుకోలేదు. ఏదో అనుకోకుండా జరిగిందిలే. పంట కోతకొచ్చాక తెలుస్తుంది అసలు సంగతి. గింజ పడితే గదా గొప్ప. ఆకులు పచ్చగా ఉంటే ఏంటి లాభం అంటూ వాళ్ళు అక్కడి నుండి అసూయతో వెళ్లిపోయారు. లింగయ్య మాత్రం తన పంటను చూసుకుని మురిసిపోయాడు. ఆ రోజటి నుండి ఊరి జనం రెండుగా విడిపోయారు. కొందరు లింగయ్య తెలివిని మెచ్చుకుంటే మరికొందరు అతని మీద అసూయతో రగిలిపోయారు. పట్నం వర్తకుడికి ఈ విషయం తెలిసి అతను కూడా లింగయ్య పొలాన్ని చూడ్డానికని వచ్చాడు. ఓహో, పర్వాలేదే. నీ పంట కూడా బాగానే బ్రతికింది. కాని నా మందు వాడిన పొలాల్లో గింజ బలంగా బరువుగా ఉంటుంది. చూద్దాం, కోతలప్పుడు కలుద్దాం. అతని మాటల్లోని కపటాన్ని లింగయ్య గ్రహించాడు. అసలైన పరీక్ష పంట కోతకొచ్చాకే ఉందని అతనికి తెలుసు. అతని మౌనంగా తన పని తాను చేసుకుపోయాడు. తన పిసినారితనం ఈరోజు తనను నిలబెట్టిందని, తన తాతల నాటి జ్ఞానం తన పరువు కాపాడిందని అతను గర్వపడ్డాడు. 2 నెలలు గడిచాయి. ధర్మపుడిలో పంట కోతల సమయం వచ్చింది. ఊరంతా ఒక రకమైన ఉత్కంఠం నెలకొనుంది. ఎవరి పంట ఎక్కువ దిగుబడి ఇస్తుంది,
పంట మందు గొప్పదా, పాతకాలపు పిండి గొప్పదా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మందు కొట్టిన రైతులు మొదట తమ కోతలను ప్రారంభించారు. రామయ్య, శంకరయ్య పొలాల్లో వరికంకులు కోసి నూర్పిడి చేసి ధాన్యాన్ని రాసులుగా పోశారు. రామయ్య ధాన్యం రాశిని చూసి నిరాశగా, ఏంటిది, ఎకరాకు 30 బస్తాలు పండాల్సిన చోట 20 బస్తాలు కూడా రాలేదు. అవునన్నా, గింజ కూడా సన్నగా తాలు గింజలు ఎక్కువ ఉన్నాయి. మందు కొట్టడానికి పెట్టిన ఖర్చు కూడా వచ్చేలా లేదు. ఆ వర్తకుడు మనల్ని మోసం చేశాడు. పైకి పంట పచ్చగా కనిపించినా లోపల బలం లేకుండా పోయింది. రైతులందరిది ఇదే పరిస్థితి. వాళ్ల ముఖాల్లో నిరాశ, ఆందోళన స్పష్టంగా కనిపించాయి. వాళ్లు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చేలా లేదు. అప్పులు ఎలా తీర్చాలి అనేది దిగులు పడ్డారు. ఇప్పుడు అందరి చూపు లింగయ్య పొలం మీదే ఉంది. ఊరంతా లింగయ్య పొలం దగ్గర గుమికూడారు. లింగయ్య తన పనివాళ్లతో కలిసి ప్రశాంతంగా కోత కోస్తున్నాడు. అతని పొలంలో వరి కంకులు బరువుకు వంగిపోయి నేలను తాకుతున్నాయి. ఒక్కో కంకి నిండుగా గింజలు పుష్టిగా ఉన్నాయి. కోత పూర్తయి నూర్పుడి చేసి ధాన్యాన్ని రాసులుగా పోయడం మొదలుపెట్టారు. 1 రాశి, 2 రాశులు, 10 రాశులు, రాశులు పెరుగుతూనే ఉన్నాయి. చూస్తున్న జనాల కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. చివరికి లెక్క తేలింది. లింగయ్యకు ఎకరాకు 60 బస్తాల దిగుబడొచ్చింది. అది ఆ ఊరి చరిత్రలోని రికార్డు. ఆ ధాన్యం గింజలు కూడా ముత్యాల్లా బరువుగా ఉన్నాయి. రామయ్య నమ్మలేనట్లు, 60 బస్తాలా? దేవుడో, ఇది కళా నిజమా? మనందరికంటే రెట్టింపు దిగుబడి. అతను చెప్పింది నిజమే, మనమే మోసపోయాం. సోమయ్య సిగ్గుతో తలదించుకుని, మనం అతన్ని పిచ్చినారని పిచ్చోడని నవ్వుకున్నాం. కాని అతనే అసలైన తెలివైన రైతు. ఆ గుంపులోనే ఉన్న పట్నం వర్తకుడు ఈ దృశ్యం చూసి ఎవరికీ చెప్పకుండా అక్కడి నుండి మెల్లగా జారుకున్నాడు. గ్రామ పెద్ద సోమయ్య లింగయ్య దగ్గరికి వచ్చాడు. లింగయ్య, మమ్మల్ని క్షమించు. నీ గొప్పతనం తెలియక నిన్ను తక్కువగా అంచనా వేశాం. నిన్ను అవమానించాం. పర్వాలేదులే పెద్దాయనా, లోకం ఎప్పుడూ పైకి కనిపించేదాన్ని నమ్ముతుంది. నువ్వు ఈ ఊరు రైతుల కళ్ళు తెరిపించావు. మాకు నీలాంటి తెలివి లేదు. మమ్మల్ని కూడా ఆదుకో లింగయ్య. ఈ రహస్యం మాకు కూడా చెప్పి మమ్మల్ని ఈ అప్పుల ఊబి నుంచి బయటపడి. రైతులందరూ ఆశగా లింగయ్య వైపు చూశారు. ఇప్పుడు లింగయ్య చేతిలో 2 దారులున్నాయి. ఒకటి తన రహస్యాన్ని తనలోనే దాచుకొని ఊర్లో అందరికంటే గొప్ప రైతుగా ధనవంతుడిగా మిగిలిపోవడం. 2 తన జ్ఞానాన్ని అందరితో పంచుకుని ఊరి మొత్తాన్ని ధనవంతులుగా మార్చడం. అతనిలోని పిసినారి రైతుకు, అతనిలోని కొత్తగా మేల్కొన్న తెలివైన రైతుకు మధ్య సంఘర్షణ మొదలైంది. అతనికి తన తాతగారి మాటలు గుర్తొచ్చాయి. లింగయ్య ఒక గట్టి నిర్ణయానికొచ్చాడు. ఇందులో రహస్యం ఏమీ లేదు అన్నలరా. ఇది మన తాతలు మనకిచ్చిన ఆస్తి. మనం దాన్ని మర్చిపోయి పట్నం మాయలో పడ్డాం. మాకు కొంచెం వివరంగా చెప్పు లింగయ్యా. నేను వాడింది వేపపిండి, గానుగ పిట్టు మాత్రమే. వేపలోని చేదు పురుగుల్ని తరిమి కొడుతుంది. ఆ పిట్టులోని బలం భూమికి సత్తువునిస్తుంది. దీనికి ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ. భూమి కూడా పాడవదు. అతను ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చెయ్యాలో, ఎలా పొలాలకి వాడాలో అన్నీ వివరంగా చెప్పాడు. ఇంత సులువైన దాన్ని మర్చిపోయి మేము అప్పుల పాలయ్యాం. గడిచిపోయిన దాని గురించి బాధపడద్దు. వచ్చే పంట నుండి మనందరం కలిసి ఈ పద్ధతిలోనే సాగు చేద్దాం. మన ధర్మపురి ధాన్యం అంటే దేశమంతా ఎగబడి కొనాలి. నువ్వు దేవుడివయ్యా లింగయ్య. మేము నిన్ను పిసినారి అనుకున్నాం గాని నువ్వు మా పాలిట అన్నదాతవయ్యావు. ఆ రోజు నుండి ధర్మపురిలో లింగయ్య స్థానం మారిపోయింది. పిసినారి లింగయ్య కాస్త రైతన్న లింగయ్య అయ్యాడు. అతని నాయకత్వంలో ఊరి రైతులందరూ సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లారు. వాళ్లు పండించిన పంటకు మార్కెట్లో మంచి ధర పలికింది. ధర్మపురి ధాన్యం ఆరోగ్యానికి మంచిదని పేరొచ్చింది. ఊరంతా సిరి సంపదలతో తూలతూగింది. రైతులందరి అప్పులు తీరిపోయాయి. లింగయ్య తన సంపాదన పెరిగినా అనవసరంగా ఖర్చు పెట్టేవాడు కాదు. కాని ఊరి మంచి కోసం, పేదల సహాయం కోసం తన ధనాన్ని ధారాళంగా వాడేవాడు. సీతమ్మ ఒకరోజు లింగయ్యతో, ఏమండి, ఇప్పుడు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఊరికే ఆదర్శంగా నిలిచారు. లింగయ్య నవ్వుతూ, నా పిసినారితనమే నన్ను ఈ దారిలో నడిపింది సీత. నేను డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్టపడక మన పాత పద్ధతుల్ని వెతికాను. ఆ పిసినారితనమే మన ఊరి తలరాతనిప్పుడు మార్చింది. కొన్నిసార్లు మన బలహీనతే మనకు బలంగా మారుతుంది. ఈ కథలోని ప్రధాన నీతి, పాత జ్ఞానం, ప్రకృతి సిద్ధమైన పద్ధతిలోనే నిజమైన బలముంది. పిసినారితనం ఎప్పుడూ చెడ్డది కానవసరం లేదు.
కొన్నిసార్లు పొదుపుగా ఆలోచించే విధానం కొత్త, సుస్థిరమైన పరిష్కారాలకు దారి తీస్తుంది. నిజమైన సంపద డబ్బును పోగేసుకోవడంలో కాదు, జ్ఞానాన్ని, శ్రేయస్సును అందరితో పంచుకోవడంలోనే ఉంటుంది. ఒక వ్యక్తి బాగుపడడం కాదు కాని ఊరంతా బాగుపడడమే నిజమైన అభివృద్ధి.